నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ దేశ సంక్షేమమే తన లక్ష్యంగా అడుగులు వేసిన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బర్త్డే బదిలంగా ఉంటాయని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాన్తో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని, టెక్నాలజీని మనం గమనిస్తున్నామన్నారు. నాడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసినటువంటి కృషి, వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ దేశ పురోగతికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. అన్నా కొంచెం వెనకాల శివన రమ్మన్నా అన్నని వినోరన్నా ఏం కాదు అన్న అన్ని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ విజనరీ లీడర్, భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో శ్రీ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఐటీ విప్లవం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో ఒక వెలుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారకుడు, దానికి ఆద్యులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి కంప్యూటర్ను భారతదేశానికి పరిచయం చేయించి ఈరోజు మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఐటీలో ముందుకు పోతూ ఉన్నామంటే, సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నామంటే, కంప్యూటర్లు వాడుతూ ఉన్నామంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా యువతకు భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలి, రాజకీయాలలో యువతకు అవకాశం ఉండాలి, భారతదేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం యువకులకు ఉండాలనే ఆలోచనతోన ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ కొందరు టెర్రరిస్టు మూకాల దాడిలో అశువులు బాసిన శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం మొత్తం కూడా స్మరించుకుంటా ఉంది. వారి కుటుంబం కూడా ఈరోజు భారతదేశం కోసం పాటు పడుతూ ఉంది. భారతదేశం బాగుండాలి, భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు వారి తనయుడు, మా నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం. అలాంటి ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ మాకు మార్గనిర్దేశం చూపిస్తూ ముందుకు పోతా ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం శ్రీ రాజీవ్ గాంధీ గారి కుటుంబం. రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి.
సో అట్లాంటి ఒక గొప్ప మహానుభావునికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆపోజిషన్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్లో నిన్న నా నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఏదో చెక్ డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తూ ఒక మ్యాటర్ యాడ్ చేసింది. అంటే ఎంత తెలివి తక్కువ విధవ కేటీఆర్ అంటే కనీసం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు చెక్ డ్యామ్లు కట్టలేకపోయినరు, కట్టిన చెక్ డ్యామ్లు కూలిపోయినామని ఒక సన్యాసి విధవ కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్లో పెట్టిన విషయాన్ని నేను ఈ సందర్భంగా వాస్తవ విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నా. అక్కడ పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాముకు ఎలాంటి ఆపద జరగలేదు. చెక్ డ్యామ్ ఇంటాక్ట్గా ఉంది. చెక్ డ్యాము ఏమీ తెగిపోలేదు. వాస్తవంగా మీరు చూస్తూ ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి గత 10 రోజులుగా. వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి పెద్ద మునుగల్ చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిర్రు. దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్, ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు పంపించేదానికి. సో ఆ గైడ్ వాల్ తెగిపోయి, గైడ్ వాల్ ఇక్కడ ఉంది, ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్లు పోవడం వల్ల ఇక్కడ ఉన్న చైన్లన్నీ కూడా మునిగిపోయినాయి. సో అది తెలుసుకోకుండా దద్దమ్మ కేటీఆర్ ఏమాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ట్విట్టర్లో పెట్టిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదో చెక్ డ్యామ్ తెగిపోయింది, చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి, పొలాలు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి వాళ్ళ డబ్బా కొట్టుకునే టీ న్యూస్ ఛానల్లో ఏదో న్యూస్ వస్తే దాన్ని వాస్తవం అనుకొని ఈరోజు ట్విట్టర్లో పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి ఏదో ముఖ్యమంత్రి గారు దద్దమ్మ అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నా. దద్దమ్మ కేటీఆర్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాస్తవాలు తెలుసుకొని ట్విట్టర్లో పెడితే బాగుంటుంది. నువ్వు వస్తే నేను చూపిస్తా. చెక్ డ్యామ్ తెగిపోతే నేను నా ముక్కు నేలకు రాస్తా. చెక్ డ్యామ్ తెగపోకపోతే నీవు నిజంగా ఒక మనిషి అయితే వచ్చి అక్కడ వాస్తవ విషయాలు తెలుసుకొని నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. సో కాబట్టి వాస్తవ విషయాలను వక్రీకరించడంలో ఈరోజు కేటీఆర్ గారు తిట్టనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని తిట్టేదానికంటే నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా, కామన్ సెన్స్ లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉందని చెప్పేసి ఇప్పుడే గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గారి స్టేట్మెంట్ కూడా మీకు వినిపిస్తా ఉన్నా ఒకసారి క్లియర్గా. గుడ్ మార్నింగ్ సార్. రాజాల చెక్ డ్యామ్ కు దగ్గరలో ఉన్నటువంటి పికప్ వియర్ కమ్ గైడ్ వాల్, పెద్ద మునగాల్ చెరువు, బైరావం చెరువు ఫీడింగ్ కొరకు గతంలో చానాల క్రితం ఎప్పుడు నిర్మించినటువంటి పికప్ వియర్ కమ్ గైడ్ వాల్ అనేది హెవీ ఫ్లడ్ కు వచ్చి డ్యామేజ్ అయి కూలిపోవడం జరిగింది. ఇటీవల నిర్మించబడ్డ రాచాల చెక్ డ్యాము ఇంటాక్ట్ గా ఉంది. దానికి ఎలాంటి డోకా లేదు, ఏ విధమైన నష్టం వాటిల్లో లేదు, ఏం ప్రమాదం జరగలేదని ఇందు మూలంగా తెలియజేయడం. సో అక్కడ పనిచేస్తా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఆయన ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడితే, సార్ చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉంది, చెక్ డ్యామ్కి ఎలాంటి ఆపద లేదు, ఎలాంటి ఆపద జరగలేదు, అక్కడ ఉన్న పికప్ వేర్ ఏదైతుందో అది తెగిపోవడం హెవీ ప్లేట్ వల్ల అది తెగిపోయి చైన్లకు నీళ్ళు పోయినాయి తప్ప అక్కడ చెక్ డ్యామ్ అనేది తెగిపోలేదని చెప్పేసి ఆ పికప్ వేర్ కూడా ఎప్పుడో లాంగ్ బ్యాంక్ కట్టిండ్రని చెప్పేసి గారు చెప్తా ఉన్నారు. కనీసము 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి అధికారులతో తెలుసుకొని మీరు ట్విట్టర్లో పెట్టి ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది తప్ప కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరు ఇట్లాంటి పనులు చేయరు. సో దద్దమ్మవు నీవు క్లియర్ కట్గా ఫూల్ అయినవు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇస్తూ ఏదో ట్విట్టర్ ఉంది కాదని చెప్పేసి ఎన్నో ఉండి హైదరాబాద్లలో ఫామ్ హౌస్లో వండుకొని ట్విట్టర్లో పెట్టడం కాదు మిస్టర్ కేటీఆర్. నువ్వు వచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ట్విట్టర్లో పెట్టడం నేర్చుకో. ఇట్లాంటి విధవేషాలు వేస్తే ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి తెచ్చుకోకుండా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటే ప్రజలు తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు తగిన శాస్తి చేస్తారు. థ్యాంక్ యూ.